Hi, welcome to Global Cuisine Wow Em Ruchi with me Chef Udvita. ఈ వీక్ మొత్తం మనం వెరైటీ ఆఫ్ ఎపిటైజర్స్ని కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అసలు ఇన్ని రకాల డిఫరెంట్ కోర్సెస్ ఎందుకు ఉండాలి? ఎందుకు అంటే ఒక మంచి మీల్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా, ఒక మంచి మెమరీ లాగా. ప్రతి ఒక్క కోర్స్లో వెరైటీ ఆఫ్ టెక్స్చర్స్ని యాడ్ చేసి ఫ్లేవర్ని బిల్డ్ చేస్తూ ఫైనల్గా ఒక మంచి డిజర్ట్తో క్లైమాక్స్ ఎండింగ్ ఇచ్చేస్తే ఇట్స్ గోన్ బి అ పర్ఫెక్ట్ మెమరీ. సో సినిమా స్టార్టింగ్ కూడా సూపర్గా ఉండాలి కదా, అందుకనే ఈ వారం మొత్తం మనం వెరైటీ ఆఫ్ సూపర్ యాపిటైజర్స్ని కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క వంటకాన్ని టేస్ట్ చేయడానికి దాని వెనకాల ఒక చిన్న డ్రామా కానీ స్టోరీ కానీ ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే మనం తినే విధంలో కానీ కాస్త డిఫరెంట్గా ఉన్న, సర్వ్ చేసే పద్ధతులు ఏదైనా వెరైటీగా డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేసిన ఫైనల్ అవుట్పుట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 5 స్టార్ హోటల్ కైండ్ ఆఫ్ అవుట్లుక్ కూడా వచ్చేస్తుంది. సో ఈరోజు ఆల్రెడీ బాగా ప్రెజెంటేషన్ చేసుకోవాలి, డిఫరెంట్గా సర్వ్ చేసుకోవాలి అండ్ కొంచెం డ్రామా ఉండాలి మన యాపిటైజర్లో అని అన్నాను కదా, అందుకే ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ రెసిపీతో ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాము. దీని పేరే బ్రెడ్ బ్రోకలీ విత్ చీజ్ ఫాండ్యూ. సో ఎస్, మన బ్రెడ్ బ్రోకలీ విత్ చీజ్ ఫాండ్యూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. నేను ఇక్కడ ఆలివ్స్, అదే గ్రీన్ ఆలివ్స్, ఆలపీనోస్ అండ్ సన్ డ్రైడ్ టమాటోస్ని యూజ్ చేస్తున్నాను. చీజ్ ఫాండ్యూ కోసం కాస్త పాలు, బ్రెడ్ని రెగ్యులర్గా ఈజీగా దొరికే సింపుల్ యమీ హార్డ్ క్రస్ట్ బ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. పైన పాపీ సీడ్స్తో అంటే గసగసాలతోటి పైన సర్వ్ చేసి పెట్టేస్తారు ఆల్రెడీ. దిస్ లుక్స్ బ్యూటిఫుల్. ఇది కూడా ఒక మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాను మన ఫైనల్ రెసిపీకి. అండ్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను నేను కాస్త వెల్లుల్లిపాయలు, కాస్త గార్లిక్ పౌడర్, ఆనియన్, జస్ట్ ఫ్రెష్ ఉల్లిపాయ, కాస్త ప్రాసెస్ చీజ్, చెడార్ చీజ్ అండ్ మోజరెల్లా చీజ్. చీజ్ ఫాండ్యూని 3 రకాల డిఫరెంట్ చీజెస్ తోటి తయారు చేసుకుంటున్నాను కాబట్టి ఇట్స్ గోనా టేస్ట్ రియలీ చీజీ, ఒక డెన్స్ ఫ్లేవర్ ఉంటుంది సింపుల్ చీజ్కి కూడా. ఎస్, బ్రాకలీ నైస్ అండ్ ఫ్రెష్ బ్రెడ్ బ్రాకలీని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసి ఫ్లవర్స్ లాగా అంటే చిన్న చిన్న పువ్వుల్లా కట్ చేసేసుకుని వాటర్ని ఆల్రెడీ మరిగించి పెట్టేసుకున్నాను. ఇందులో వేసుకుని మనం బ్లాంచ్ చేసేసుకుందాము. దీంతో పాటు బ్రెడ్ని కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి, బ్రోకలీని కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి టాస్ చేసుకుని చీజ్ ఫాండ్యూ తయారు చేసుకొని ఫైనల్గా ప్రెజెంటేషన్ చేద్దాం. మొత్తం డిస్క్రైబ్ చేసేస్తే ఎలా తయారు చేసి కూడా చూపించాలి కదా. సో ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. దానికోసమే చిన్న బాల్ తీసుకుంటున్నాను, మిక్సింగ్ బాల్. ఫస్ట్ అయితే ఈ బ్రోకలీని రెడీ చేసేసుకుందాం మనము చిన్న చిన్న ఫ్లారెట్స్ లాగా. బైట్ సైజ్ పీసెస్లో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. దిస్ ఇస్ పర్ఫెక్ట్, మరి ఎక్కువగా కాకుండాను. సో వీటిని నేను వాటర్లో కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని బ్లాంచ్ చేసేసుకుంటాను. కాస్త మెల్ట్ అవనిద్దాం. దిస్ ఇస్ డన్. అండ్ ఈ బ్రోకలీ ముక్కలు ఎక్కువగా కుకింగ్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టిక్యులర్ రెసిపీని టేస్ట్ చేస్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. మళ్ళీ సపరేట్గా టాసింగ్ కుకింగ్ అంటూ ఏ ఉండదు. ఒక బ్యూటిఫుల్ చీజ్ ఫాండ్యూ అంటే క్రీమీ బ్యూటిఫుల్ చీజ్ సాస్ లాగా తయారు చేసుకుని దాన్ని బ్రెడ్ తోటి బ్రోకలీ తోటి నంచుకుని తింటే ఇట్స్ గోనా టేస్ట్ రియలీ నైస్. జనరల్గా ఇలా నంచుకునే పద్ధతి అయితే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్లో కానీ, పొటాటో వెజెస్లో కానీ, మేయోనీస్తో కానీ, కెచప్ అండ్ చిల్లీ సాస్ వీటన్నిటిని నంచుకుని తింటూ ఉంటాం. కానీ దిస్ ఇస్ గోనా బి అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కాస్త హెల్దీగా, చీజీగా, గిల్టీగా, సూపర్గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ బ్రెడ్ ముక్కల్ని కట్ చేసేసుకుంటాను క్యూబ్స్ లాగా. ఒకవేళ పాపీ సీడ్స్ లేకుండా అంటే ఈ గసగసాలు లేకుండా రోజ్మెరీ కానీ జస్ట్ బేసిక్గా సింపుల్ సెసమీ సీడ్స్ అదే నువ్వులు కానీ యాడ్ చేసుకున్న బ్రెడ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఏదైనా కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేయాలి అంతే. చేసుకుందాం. లెట్స్ చూసి మన బ్రోకలీ రెడీ అయిందో లేదో. కొంచెం ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా ఏం పర్వాలేదు. రెగ్యులర్గా మనకి స్టార్టర్స్ అంటే మంచూరియా కానీ, లేకపోతే బేబీ కార్న్తో రెసిపీస్ కానీ, లేకపోతే చికెన్ కానీ ఇవే మనం తయారు చేసుకుంటూ ఉంటాం.
డిఫరెంట్ టెక్నిక్స్ని ఫాలో అయిపోతే బేసిక్ సింపుల్ క్యూట్ లిటిల్ యాపిటైజర్ కూడాను సూపర్ పవర్ పంచ్ని యాడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో కాస్త ఆలివ్ ఆయిల్ని యాడ్ చేద్దాము, కొంచెం సాల్ట్, కాస్త చిల్లీ ఫ్లేక్స్, అయిపోతుంది మరీ కారం అయిపోతుంది, వేసుకుంటున్నాను ఇందులో బోల్డ్ అంతా పాస్లీ, పాస్లీ లేకపోతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే బ్రాకలీ లేకపోయినా కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకుని ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదా. నేను తయారు చేసుకున్న ఇటువంటి యమ్మీ రెసిపీస్లో సింపుల్ ఈజీగా అవైలబుల్ అయ్యే ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పేస్తాను కాబట్టి కంపల్సరీ ట్రై చేయాల్సిందే. ఈ బ్రెడ్ లేకపోయినా కూడా శాండ్విచ్ బ్రెడ్ని కూడా యూస్ చేయండి, నైస్ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఫ్రెష్ హర్బ్స్, కాస్త చిల్లీ వెనిగర్, వెరీ లిటిల్, అండ్ నేను ఇప్పుడు దీన్ని టాస్ చేసేసుకుంటాను. ఇలా పెద్ద స్పాచులా పెద్ద గరిటెని యూస్ చేయడం వల్ల మనం వేసుకున్న బ్రాకలీ కానీ బ్రెడ్ కానీ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి పర్ఫెక్ట్గా టాస్ చేసేసుకుంటున్నాము. అండ్ బ్రాకలీ కాస్త తడిగా ఉండడం వల్ల అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసాం కాబట్టి వేసుకున్న బోల్డ్ అంత పాస్లీ చిల్లీ ఫ్లేక్స్ కూడా పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేస్తాను. బ్రెడ్ ఈ ఫ్లేవర్స్లో కాస్త సోకై సాఫ్ట్ అయినా ఏం పర్వాలేదు, ఇంకా జ్యూసీగా ఫ్లేవర్ఫుల్గా ఇలా బైట్ చేసిన వెంటనే వెరైటీ ఆఫ్ జ్యూసెస్ని ఎంజాయ్ చేసేటట్టుగా తయారవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం చీజ్ ఫాండ్యూని. చాలా క్విక్గా చాలా ఈజీగా యమ్మీగా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం చీజ్ ఫాండ్యూని తయారు చేసుకుంటున్నాం కదా. ఒక చిన్న బౌల్ పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇందులో పాలని యాడ్ చేస్తాను. ఈ పాలలో ఆల్రెడీ నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని డైల్యూట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇట్స్ పర్ఫెక్ట్. సో ఎస్, పాలు కాస్త వేడవనిద్దాము. చీజ్ ఫాండ్యూని తయారు చేసుకోవడానికి బోల్డ్ అని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పద్ధతులు ఉన్నాయి. నేనైతే మోస్ట్ ఈజియెస్ట్గా క్విక్గా డైలీ లైఫ్ స్టైల్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేటట్టుగా తయారు చేసుకుంటున్నాను. ఓకే, పాలు కాస్త వేడైన తర్వాత ఫస్ట్ నేను వేసుకుంటున్నాను ఇందులో కాస్త మోజరెల్లా చీజ్, నెక్స్ట్ కొంచెం ప్రాసెస్డ్ చీజ్ అండ్ కొంచెం చెడార్. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చీజెస్ని యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా చాలా రిచ్గా ఉంటుంది. అండ్ చీజ్ చాలా స్టిక్కీగా అయిపోతుంది కదా, అందుకని ఈజీగా మిక్స్ చేసుకోవడానికి విస్క్ని తీసుకుంటున్నాను. మెల్లగా మిక్స్ చేసుకుని ఒక ఈవెన్ బ్యాటర్ లాగా మనం ఫామ్ చేసేసుకుందాం. ఎక్కువ మటుకు ఇలా చీజ్ ఫాండ్యూని మనం స్విట్జర్లాండ్లో చూస్తూ ఉంటాము. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వెరీ ఫేమస్. స్విట్జర్లాండ్ ఇస్ ఫేమస్ ఫర్ చీజ్ కూడాను. రకరకాల వెజిటబుల్స్తో కానీ మీట్తో కానీ బ్రెడ్స్తో కానీ క్రాకర్స్ అదే బిస్కెట్స్ లాంటి ఇంగ్రీడియంట్స్ తోటి చీజ్ ఫాండ్యూని సర్వ్ చేస్తూ ఉంటారు. మనం ఈరోజు బ్రెడ్ని బోల్డ్ అంత ఫ్లేవర్ తోటి అండ్ బ్రాకలీని కూడా బ్లాండ్ చేసుకుని యాడ్ చేసుకున్నాం కదా, చాలా చాలా రిచ్గా ఉండబోతుంది. చీజ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇలాగా మిక్స్ చేసేసుకుందాం ఈవెన్ బ్యాటర్ లాగా. దిస్ విల్ టేక్ ఒక 2 minutes. పర్ఫెక్ట్గా చీజ్ మెల్ట్ అయిపోయింది. ఇలా కూడాను టేస్ట్ అమేజింగ్. కానీ ఇంకా కాస్త డిఫరెంట్ ఫ్లేవర్స్ని యాడ్ చేద్దాం. కాస్త ఉప్పు, కొంచెం పెప్పర్, వెరీ లిటిల్, అండ్ కాస్త గార్లిక్ని కూడా ఇందులో నేను దంచేసి యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్కి యాడ్ చేసుకోవడంతో కాస్త ఫ్రెష్నెస్ అండ్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. కొంచెం గార్లిక్ పౌడర్ అండ్ ఒక చిన్న ముక్క ఆనియన్ కూడాను మంచి క్రంచ్ యాడ్ చేయడానికి.
ఇన్ఫాక్ట్ చీజ్ ఫాండ్యూని బోల్డ్ అని వెరైటీస్తో తయారు చేసుకోవచ్చు వేసుకున్న హర్బ్స్ అండ్ ఫ్లేవర్స్ ప్రకారం. నేను తయారు చేసుకునేది చాలా క్విక్ అండ్ ఈజీ కాంబినేషన్, బట్ టేస్ట్ రియలీ రియలీ గుడ్. ఫైనల్గా నేను ఇందులో ఇంకా కాస్త ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న ముక్క సన్ డ్రైడ్ టమాటో పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. ఇవి బుజ్జుగానే కట్ చేసుకుందాం, సో దట్ మొత్తానికి ఆ ట్యాంగీ టేస్ట్ యాడ్ చేస్తుంది. దీంతో పాటు ఒక ఆలపినో, ఒక ఆలివ్ కూడాను. సింపుల్ చీజ్ ఫాండ్యూ అయినా కూడా బ్రాకలీ అండ్ బ్రెడ్తో ప్లెయిన్గా సర్వ్ చేస్తున్నా కూడా అన్ని రకాల డిఫరెంట్ మ్యాజికల్ ఫ్లేవర్స్ని ఈ మిక్స్చర్ యాడ్ చేస్తుంది. యాడ్ చేసేసుకుంటున్నాను. తయారు చేస్తుండగానే నా నోరు ఊరిపోతుంది. ఇట్స్ గోనా టేస్ట్ రియలీ రియలీ గుడ్. ఫాండ్యూని తయారు చేసుకున్నాము. పర్ఫెక్ట్ ఫ్లేవర్ఫుల్ సాస్. ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్స్పెన్సివ్ హోటల్లో చాలా డబ్బులు పెడితే కానీ ఇలాంటి టేస్ట్ని ఎంజాయ్ చేయడం కొంచెం కష్టం. దిస్ టేస్ట్ పర్ఫెక్ట్, దిస్ స్మెల్స్ పర్ఫెక్ట్ ఆల్సో. టేస్ట్ గురించి అయితే డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేసేసి టేస్టింగ్లో కలిసేసి చెప్పేస్తాను. Yes, cheese fondue with bread and broccoli. It's really really nice. చాలా మంది బ్రెడ్ని తీసుకొస్తే రెగ్యులర్గా శాండ్విచెస్ కానీ లేకపోతే ఇవాళ రేపు ఈ వారంలో నేర్చుకున్న ఈ బ్రిస్కెట్ అని కానీ ట్రై చేస్తుంటారు. కానీ జస్ట్ ఫ్లేవర్స్లో టాస్ చేసుకుని యమ్మీ చీజీ ఫాండ్యూని తయారు చేసుకుని దాంట్లో డిప్ చేసుకుని తింటే ఆహా, టేస్ట్ చేసిన వెంటనే అంటారు వావేం రుచి అని. నెక్స్ట్ తయారు చేసుకునే రెసిపీకి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరిస్టిక్ ఉంది. మనం యూజ్ చేసే కుకింగ్ టెక్నిక్తో దాని షేప్ అండ్ ఫామ్ అండ్ ఫైనల్గా రెసిపీయే మారిపోతుంది. మనం ఇప్పుడు తయారు చేసుకుందాం రావియోలీని. బేసిక్ సింపుల్ రావియోలీయే కాదు, దీంట్లో మనం మష్రూమ్ అండ్ ల్యామ్ని స్టఫ్ చేసుకుని చాలా జ్యూసీగా ఫ్లేవర్ఫుల్గా మీటీగా తయారు చేసుకుందాం. సో లెట్స్ మేక్ ల్యామ్ మష్రూమ్ రావియోలీ. సో ఎస్, మన ల్యామ్ మష్రూమ్ రావియోలీకి మనం ఒక డిఫరెంట్ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాం. ఏం లేదు, సింపుల్గా ఫ్రై చేసుకుంటున్నాం సో దట్ ఈచ్ లిటిల్ రావియోలీని కూడా ఒక క్రిస్పీ ఫ్లేవర్ఫుల్ యాపిటైజర్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు మనం తయారు చేసుకునే ఈ రావియోలీని ఫ్రై చేసుకుంటున్నామే కానీ రావియోలీని సాస్లో కూడా టాస్ చేసుకుంటే సూపర్ యమ్మీ పాస్తా లాగా కూడా తయారవుతుంది. ఇన్ఫ్యాక్ట్ రావియోలీ ఇస్ అ కైండ్ ఆఫ్ పాస్తా అని కూడా చెప్పచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఎగ్, బ్రెడ్ క్రమ్స్, మైదా, రిఫైన్డ్ ఫ్లవర్, యూస్ చేద్దాం మష్రూమ్స్ని, చెడార్ చీజ్, కాస్త వెల్లుల్లిపాయలు, అండ్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఆల్రెడీ ఫ్రోజన్ అయిన ల్యామ్ మెన్స్ని. చాలా క్విక్గా ఈజీగా తయారు చేసుకునే టెక్నిక్ ఇది. బేసిక్గా అయితే రావియోలీ తయారు చేసుకోవాలంటే బోల్డ్ అంత స్కిల్ ఉండాలట, కానీ బోల్డ్ అని షార్ట్ కట్స్ కూడా వచ్చేసాయి కదా ఇవాళ రేపు కుకింగ్ మెథడ్స్లో. అవన్నీ ఫాలో చేసేసుకుని తయారు చేసేసుకుందాం. రావియోలీ ఫైనల్ అవుట్పుట్ చూడడానికి ఎలా ఉంటుందో తెలుసా? కజ్జికాయలా ఉంటుంది. కజ్జికాయలాగా ఒక నీట్ స్టఫింగ్ తయారు చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. మనము ఫ్రైడ్ రావియోలీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. కజ్జికాయల ప్రొసీజరే కాబట్టి మీకు ఎలాగో తెలిసిందే, కానీ డిఫరెంట్ ఫ్లేవర్స్తో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక ఎగ్ తీసుకుందాం. బ్రేకింగ్ ఇట్ అప్. ఆల్ రైట్, ఎగ్ని రెడీ చేసేసుకున్నాం కదా. మనం బేసిక్గా పాస్తా బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. చాలామంది అయితే పాస్తా రెడీమేడ్గానే కొంటారే కానీ ఫ్రెష్ పాస్తాలో ఉన్న ఫ్లేవర్స్ని ఇప్పటివరకు ఎంజాయ్ చేయలేదు. ఈ బేసిక్ బ్యాటర్ని నేర్చేసుకుంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు నైస్ ఫ్రెష్లీ హ్యాండ్మేడ్ పాస్తాని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఎగ్ని బీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక డోని తయారు చేసుకుంటాను. అంటే చపాతీ పిండిలాగా రోల్ చేసుకోవడానికి వీలుగా ఒక డో తయారు చేసుకుంటున్నాను, కానీ మైదా యూస్ చేస్తున్నాను. ఫస్ట్ మైదా వేసుకుంటున్నాను. ఇందులో కాస్త సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఓకే, సో దట్ కనిపిస్తుంది అక్కడక్కడ, చాలా అందంగా ఉంటుంది. చపాతీ పిండికి కంపేర్ చేశాను కాబట్టి ఇంచుమించు అలాగే రోల్ చేసుకోవాలి. వేసుకుంటున్నాను నేను కొంచెం ఆయిల్.
దట్ స్మూత్ బ్యాటర్ లాగా మారుతుంది. అండ్ నేను ఎగ్ మిక్స్చర్ని, అదే ఎగ్ వైట్ అండ్ ఎగ్ యోక్ని బీట్ చేసి పెట్టేసుకున్నాను కదా, ఈ మిక్స్చర్ని యూస్ చేస్తాను. డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి వాసన ఏం తెలీదు. ఇట్స్ గోనా టేస్ట్ రియలీ గుడ్. సో మొత్తం మిక్స్ చేసుకుని ఒక టైట్ డోని రెడీ చేసుకుందాం. ఎగ్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి కావాల్సిన మాయిశ్చర్ పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత అవసరమైతేనే వాటర్ని యూస్ చేద్దాము. ఈ రావియోలీ మిక్సింగ్లో ఈ డో తయారు చేసుకోవడమే మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్కటే కాస్త జాగ్రత్తగా టైం పెట్టుకుని తయారు చేసుకుంటే సూపర్ యమ్మీ రావియోలీని ఎంజాయ్ చేయొచ్చు. ఎస్, డోని మనం రోల్ చేసేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు రావియోలీకి లోపల కావాల్సిన స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఫస్ట్ నేను కాస్త ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మష్రూమ్స్ని యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మష్రూమ్స్ని నేను కట్ చేసేసుకుంటాను. మనం బుజ్జి క్యూట్ లిటిల్ రావియోలీస్ తయారు చేసుకుంటాం కాబట్టి కొంచెం చిన్నగానే కట్ చేసేసుకుందాం. జస్ట్ రఫ్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. కట్ సరిపోతుంది. అండ్ కాస్త వెల్లుల్లిపాయలు కూడాను రఫ్గా చాప్ చేసేసుకుంటున్నాం. ఆయిల్ వేడెక్కింది. ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలను యాడ్ చేసేద్దాం. బేసిక్గా కజ్జికాయల్లో మనం లోపల స్వీట్ మిక్స్చర్ని ఎలా తయారు చేసుకుంటాం స్టఫ్ చేసుకోవడానికి, లేదా ఇంకా ఈజీగా చెప్పాలి అంటే సమోసాస్లో లోపల ఆలూ కుర్మా కానీ ఇవన్నీ ఎలా స్టఫ్ చేసి పెట్టుకుంటాము, అలాగే నేను ఇక్కడ మీట్ అండ్ మష్రూమ్ని తయారు చేసుకుని ఒక సూపర్ యమ్మీ స్టఫింగ్ తయారు చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఈ ల్యాంబ్ బెన్స్ని. మష్రూమ్ కంటే దీనికి కుక్ అవ్వడానికి టైం ఎక్కువగా అవుతుంది కాబట్టి స్పూన్ తీసేసుకుని వేసేసుకుంటున్నాను. వేసుకుంటున్నాను కాస్త సాల్ట్, కొంచెం పెప్పర్, కావనిద్దాము. ఎస్, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ కలర్ మారిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులో ఈ మష్రూమ్ పీసెస్ని యాడ్ చేస్తాను. ఆల్రెడీ నేను సాల్ట్ యాడ్ చేసేసాను కాబట్టి ముందే లెక్క చూసేసుకుని వేసుకున్నాను. ఎక్స్ట్రా సాల్ట్ అవసరం లేదు. ఓకే, మష్రూమ్లో కూడా వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది మొత్తం రిలీజ్ అయిపోయి కొంచెం లిక్విడీగా తయారవుతుంది ఈ మిక్స్చర్, అంటే గ్రేవీ కూరలాగా. అప్పుడు మనం దీన్ని మళ్ళీ టిక్ చేసుకోవచ్చు. బేసిక్ ఫ్లేవర్స్ తోటి చాలా చాలా టేస్టీగా తయారు చేసుకుంటున్నాం మనము. జస్ట్ సాల్ట్ ఫ్లేవర్ని యాడ్ చేసుకోవడంతో మనకి మీట్ ఫ్లేవర్ అంటే ల్యాంబ్ ఫ్లేవర్ అండ్ మష్రూమ్ ఫ్లేవర్ చాలా డామినేట్ చేస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాగో మనం రావియోలీ బేస్కి, అదే మనం ఈ పాస్తా రోల్ చేసుకునేటప్పుడు దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాం కదా, కావాల్సిన స్పైస్ని అక్కడే మనం ప్యాక్ చేసేసాం. ఇప్పుడు నేను ఇందులో చీజ్ని యాడ్ చేస్తాను. వేసుకుంటున్నాను చెడార్ చీజ్. వేడికి ఎలాగో మెల్ట్ అయిపోతుంది. ఐఎమ్ జస్ట్ మిక్సింగ్ ఈవెన్గా మెల్ట్ అయ్యేటట్టుగా. అండ్ ఫైనలీ అన్నీ లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయో పూర్తిగా సోక్ అయిపోయేటట్టుగా నేను ఇందులో బ్రెడ్ క్రమ్ పౌడర్ని వేసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్ పౌడర్ వేసుకోవడంతో మొత్తం ఒక నైస్ టైట్ మిక్స్చర్ లాగా ఫామ్ అవుతుంది. సో రావియోలీని రోల్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. వేసుకుంటున్నాను ఇందులో నేను బ్రెడ్ క్రమ్ పౌడర్. మిక్సింగ్ సాల్ట్ ఇదిగా ఒకసారి. పర్ఫెక్ట్. చీజ్ వేసుకుంటాం కాబట్టి మొత్తం బైండ్ అయిపోయి ఒక టైట్ మిక్స్చర్లో ఫామ్ అయింది.
ఇప్పుడు నేను ఇందులో కాస్త ఫైనల్గా సెలరీ ఫ్లేవర్ని యాడ్ చేస్తాను. కొంచెం జస్ట్ వెరీ లిటిల్ సెలరీ. ఇలా లాస్ట్ మినిట్లో యాడ్ చేసుకోవడంతో కుక్ అవ్వదు కదా, పచ్చిగా ఉంటుంది కదా అని అనిపిస్తుందేమో కదా. నేను మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటాను కదా, సో ఇట్ విల్ బి పర్ఫెక్ట్. ఇలా లాస్ట్ మినిట్ యాడ్ చేసుకోవడంతో దీని ఫ్రెష్నెస్ చాలా డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఒక విషయం తెలుసో లేదో, ఇంటర్నేషనల్ వంటల్లో సెలరీ స్టిక్స్ని అంటే పచ్చి సెలరీ స్టిక్స్ని మనం ముందు తయారు చేసుకున్న చీజ్ ఫాండ్యూలో డిప్ చేసుకుని కూడా తింటారు. దట్స్ ఆల్సో ఏ రెసిపీ. కానీ ఇలా లైట్గా ఫ్లేవర్ చేసుకుని మనకి నచ్చినట్టుగానే యూస్ చేద్దాము. చీజ్ని యాడ్ చేశాను కాబట్టి అండ్ బ్రెడ్ క్రమ్ పౌడర్స్ కాబట్టి మొత్తం ప్యాన్కి స్టిక్ అయిపోయి ఫుల్ స్టబ్బర్న్గా కూర్చున్నాయి. మొత్తం మనం కలిపేసుకుందాము. దిస్ ఇస్ పర్ఫెక్ట్. మన రావియోలీకి పర్ఫెక్ట్ మిక్స్చర్ని, చీజీ మీటీ మష్రూమ్ ఫ్లేవర్లో ఉన్న మిక్స్చర్ని తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు మనం రావియోలీని రోల్ చేసుకుందాము. ఎస్, ఫస్ట్ మనం ఈవెన్ పార్ట్స్లో కట్ చేసేసుకుందాము. నేను సమోసాకి కజ్జికాయలకి కంపేర్ చేశాను కానీ మరీ సిమిలర్గా ఉండదు. డిఫరెంట్ వంటకం చూపిస్తానని ప్రామిస్ చేసినప్పుడు కాస్త డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేయాలి కదా. సో ఫస్ట్ మనం ఈ కింద లేయర్ని స్ప్రెడ్ చేసేసుకుందాము. ఈవెన్ సర్క్యులర్ షేప్లో రావాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ హ్యాండ్ మేడ్ పాస్తాకి అండ్ మెషిన్ మేడ్ పాస్తాకి డిఫరెన్స్ అదే. ఇన్ఫ్యాక్ట్ బ్యూటీ కూడా అదే. ఫ్రెష్గా ఉంటుంది, కొంచెం వంకర్ టింకర్ ఉంటుంది, కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓకే, ఇంకా కొంచెం స్ప్రెడ్ చేయొచ్చాము. ఇది ఒక లేయర్ అయిపోయినట్టే. కొంచెం తేడాగా ఉన్నా పర్ఫెక్ట్గానే ఉంది. పక్కన పెట్టేసుకుంటాను. ఇంకొక చపాతీలాగా రోల్ చేసేసుకుందాము. మనం తయారు చేసుకునేది డీప్ ఫ్రైడ్ రావియోలీ కాబట్టి ఆల్రెడీ ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను. రోల్ చేసేసుకుని రెడీ చేసేసుకుందాం. రెండు రోల్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్టఫింగ్ని మనం లోపల పెట్టేసుకుందాము. చీజ్ వేసుకున్నాం కాబట్టి అండ్ బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకున్నాం కాబట్టి ఈజీగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీని మీద ఒక చిన్న టెక్నిక్ని యూజ్ చేసి స్టిక్ అయ్యేటట్టుగా తయారు చేసుకుంటాను. కొంచెం వాటర్ని తీసుకుని, మైదా ఆల్రెడీ ఉంది కాబట్టి డిప్ చేసుకుంటున్నాను. మరి జగ్లో కాకుండా మీరు కప్లో కూడా డిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పైన లేయర్ని కూడా రెడీ చేసుకుందాం. ఆల్రెడీ వాటర్ తోటి కొంచెం మాయిస్ట్గా తయారు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఒక కుకీ కట్టర్ని తీసుకుని దీన్ని నేను కట్ చేసుకుంటాను. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. ఇక్కడ డైరెక్ట్గా డీప్ ఫ్రైకి రెడీ అయిపోదాము. ఈ క్యూట్ లిటిల్ రావియోలీని. సో ఎస్, కాస్త స్టిక్ అవ్వాలి అంటే మైదాని వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం టైం ఇవ్వాలి కదా. ఒక 2 minutes పక్కన పెట్టేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా డీప్ ఫ్రైయింగ్ చేసేసి నేను తీసి పక్కన పెట్టేస్తాను.
క్యూట్ లిటిల్ రావియోలీని ఈరోజు మనం ఫ్రై చేసుకున్నాము. ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ పర్ఫెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కటి ఇలా సర్వ్ చేస్తే కూడాను చాలా చాలా అందంగా ఉంటుంది. బ్రేక్ ఓపెన్ చేస్తే లోపల మనం తయారు చేసుకున్న ఈ చీజీ స్టఫింగ్, కాస్త మష్రూమ్ అండ్ ల్యామ్, ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియలీ రియలీ నైస్. సింపుల్గా ఈజీగా చెప్పాలి అంటే మన క్యూట్ లిటిల్ సమోసా అక్కడికి వెళ్ళి రావియోలీ లాగా, ఫ్రైడ్ రావియోలీ లాగా మారింది. ఈ వారం మొత్తం ప్రతి ఒక్క కంట్రీలో ఫేమస్ యాపిటైజర్స్ అన్ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎక్కడ వావేం రుచిలో.